హాయ్ అండి. నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్. ఈరోజు ఒక స్వీట్ చేస్తున్నానండి. అది కొబ్బరితో బొబ్బట్లు, పచ్చి కొబ్బరి బొబ్బట్లు అండి. ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయింది. మన అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. అండ్ అలాగే మీకు ఎప్పుడైనా కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్లో ఇలా పచ్చి కొబ్బరితో చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. దానికి ఫస్ట్ ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకుని కొంచెం కలిపేసుకున్న తర్వాత మనం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటాం అలా కలిపేసుకోవాలండి. చపాతీ పిండి అయితే గట్టిగా ఉంటుంది. ఇది కొంచెం మెత్తగా కలుపుకోవాలండి. కలుపుకునేటప్పుడు మనకి చేయికి ఇలా అంటుకుంటూ ఉంటుంది. అంటుకునేటప్పుడు మనం ఇక్కడ నెయ్యి వేసుకుంటే అంటుకోదండి. అందుకని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఇంకొంచెం నెయ్యి వేసుకుని పైన అలా అప్లై చేసుకుని నానబెట్టుకోవాలండి. ఒక 30 మినిట్స్ వరకు నానబెట్టుకుంటే నానుతుంది. మనం ఈ లోపల పూర్ణం రెడీ చేసుకుందామండి. ఒక బాండీ పెట్టుకుని నేను ఇలా ఒక కప్పు వరకు సరిపోతుందండి బెల్లము. ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను, ఒక కప్పు నేను బెల్లం తీసుకుంటున్నాను. ఇంతే స్వీట్ సరిపోతుందండి. సో కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లం ఇలా కరిగించుకోవాలి. మనం బెల్లం కరిగిపోయాక ఈ స్ట్రక్చర్లో ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మరిగించుకోవాలండి. కాసేపు మరిగితే సరిపోతుంది. మనకి బబుల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇలా బబుల్స్ వచ్చాక మనం పచ్చి కొబ్బరి నేను గ్రైండ్ చేసేసుకున్నానండి. ఒక కొబ్బరి చెక్క మనకి ఫుల్ కొబ్బరి తీసుకుని దాన్ని గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకుంటే మెత్తగా వస్తుందండి. ఎప్పుడు మనకి పూర్ణం అనేది కొంచెం మెత్తగానే ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. అది ఉడికేటప్పుడే నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలి. దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా మనం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. యాలకుల పొడి వేసుకుని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారి వరకు వెయిట్ చేయాలండి. చల్లారేటప్పటికి మనకు కొంచెం గట్టిగా అవుతుంది. సో ఈ లోపల మనం మైదా పిండి చూసుకుందామండి. పిండి అయితే సాఫ్ట్గా అయిపోయిందండి. మనం ఇప్పుడు ఇంకా పూర్ణాలు ఒత్తేసుకుందాం. దానికి ఫస్ట్ బటర్ పేపర్ తీసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి. దానిపైన ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. మొత్తం పేపర్ మనం ఎంత మట్టుకు చేసుకుంటే అంత మట్టుకు చేసుకోవాలి. సో దానిపైన ఒక లెమన్ సైజ్ అంతా మీరు మైదా పిండి తీసుకుని కొంచెం అలా ఒత్తుకోండి. ఇప్పుడు పూర్ణము ఉండ తీసుకుని మధ్యలో పెట్టుకుని మొత్తం కవర్ చేసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే మైదా పిండి పైన ఇలా తీసేసుకోండి. తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చెయ్యికి మళ్ళీ కొద్దిగా నెయ్యి రాసుకుని ఒత్తుకోవడమేనండి. వేళ్ళతో అలా ఒత్తుకుంటే మెల్లగా మనకి చపాతీ సైజులో ఒత్తుకుంటే మనకి ఇలా పల్చగా వస్తుందండి. ఇలా ఒత్తుకుంటూ ఉండాలి. సో చపాతీలాగే మనం పల్చగా ఒత్తుకోవాలి. సో ఇలా రెడీ అయిపోయాక ప్యాన్ పెట్టేసుకుందామండి. ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి కొంచెం అలా అప్లై చేసుకుని ప్యాన్ పైన ఇప్పుడు వేసుకుని కాల్చుకోవడమేనండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ అటు ఇటు ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. మనకైతే చాలా సాఫ్ట్గా వస్తుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. పూర్ణం బొబ్బట్ల కంటే ఈ బొబ్బట్లు చాలా ఈజీ అండి చేసుకోవడం. మీరు ఒకసారి ట్రై చేసుకోండి. మీకు ఎలా వచ్చినాయో నాకు కమెంట్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఇవి కొన్ని రోజుల వరకు ఉంటాయండి. ఒక 3-4 డేస్ వరకు మనకి ఏమీ అవ్వవు, స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. అప్పుడు కూడా మనకి బాగుంటాయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.